ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. అయ్యో అయ్యో అమ్మా వీపు మొత్తం దెబ్బలు తగిలాయా? కాళ్ళు చేతులు వీపు పొట్ట అన్ని చోట్ల కొట్టారు జానకి. అంతలా కొట్టడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయి? రండి కూర్చోండి, రండి కూర్చోండి. ఏది అటు తిరిగి కొంచెం చెక్క పైకెత్తుకుని కూర్చోండి. జానకి నాకేం వద్దు, ఈ దెబ్బలన్నీ నాకు అలవాటే. ఏంటి అలవాటు? మీకు తగిలిన దెబ్బలే నాకు తగిలాయి. అవి ఎంత నొప్పిగా ఉన్నాయో నాకు తెలుసు. మావయ్య గారు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేయించారు, కానీ మీకేం చేయించలేదు కదా. తిరగండి, చొక్కా పైకెత్తి పట్టుకోండి. జానకి నువ్వెంత మంచిదానివి. నా వల్ల నువ్వెన్ని దెబ్బలు తిన్నా నాకు నువ్వు మందు రాస్తున్నావు. అసలు ఇదంతా నా వల్లే కదా. వాళ్ళు అడిగినప్పుడు నేను వేలుముద్ర వేసేసి ఉంటే నిన్ను అసలు వాళ్ళు కొట్టేవాళ్లే కాదు. మావయ్య మాటని కాదని మీరెలా వేయగలరు? మీరేం తప్పు చేయలేదు కదా. నాకు భయం వేస్తుంది జానకి. వాళ్ళు ఇంకా ఇలాగే ఎన్ని రోజులని మనల్ని కొడతారు? మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాం? ఏమండి, వాళ్ళు మనల్ని ఎక్కువ రోజులు కొట్టరులేండి. ఏ జానకి, ఎందుకు కొట్టరు? మనల్ని ఆ దేవుడు కాపాడతాడు. దేవుడా? బాలేదానివి జానకి. దేవుడిని నేను రోజు అడుగుతున్నాను మా కష్టాలు తీర్చు అని, కానీ ఆయన వినట్లేదు తెలుసా. ఊరికే అలా అన్నీ విని నిశ్శబ్దంగా కూర్చుంటాడు అంతే. లేదండి, ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు. ఆ అమ్మవారు వస్తుంది. వద్దమ్మా, నువ్వు బాధపడకు. నీ కష్టం ఎక్కువ కాలం ఉండదు. లేదు మావయ్య, నా కష్టం ఎప్పటికీ తీరదు. నాకు తెలుసు దేవుడికి నా మీద కోపం ఉందనుకుంటా. అయ్యో, నా కష్టాలు తీర్చడు, నాకు తెలుసు. అలా అనద్దమ్మా. ఆ దేవుడు నీ కష్టాలను తీర్చాలని నిర్ణయించుకున్నాడు. తీర్చాలనుకున్నాడు కాబట్టి ఆ దుర్గని నాకు చూపించాడు. దుర్గా? ఆవిడెవరు? ఈ లోకంలో మనిషిని పోలిన మనుషులు 7గురుంటారట. అచ్చం నీ పోలికలతోనే ఈ ఊళ్ళోనే ఇంకో మనిషి ఉందమ్మా. ఆమె దుర్గా. నాలా ఇంకో మనిషా? అవునమ్మా. నిన్ను దుర్గని పక్క పక్కన పెట్టి చూస్తే ఎవరు జానకో ఎవరు దుర్గో చెప్పటం కుదరదు. అంతలా నా పోలికలతో ఇంకో మనిషిలా ఉంది మావయ్య. దుర్గమ్మను చూసినప్పుడు నేను కూడా అంతే షాక్ అయ్యానమ్మా. అస్సలు నమ్మలేకపోయాను. మీ ఇద్దరు పోలికల్లో పోతపోసినట్టు ఉన్నా మీ మనస్తత్వాలు వేరమ్మా, మీ గుణాలు వేరు. దుర్గ నీకు పూర్తి వ్యతిరేకం. చాలా తెలివిగలది. ఎలాంటి సమస్యకైనా ఎదురెళ్లి నిలబడగలిగే తెగింపు ఉన్న మనిషి తను. తన బిడ్డ కోసం మోసం చేసిన తన భర్తకు సరైన బుద్ధి చెప్పిన ధైర్యవంతురాలమ్మా. మీ మాటలు వింటుంటే ఆ దుర్గ మీద నాకు చాలా నమ్మకం వస్తోంది. ఇంతకీ తనొచ్చి మన కష్టాలు
తీర్చగలదా మావయ్య? ఆ దుర్గని మన ఇంటికి తీసుకొస్తాను. నీలా నటించమని చెప్తాను. అలా నటిస్తూ మన ఇంట్లో ఉన్న పిశాచాలకి సరైన బుద్ధి చెప్పగలదు ఆ దుర్గా. అవునా? ఇక నాకు, ఆయనకి, నా బిడ్డకి ఈ దెబ్బలు తప్పుతాయా? తప్పుతుందమ్మా. కానీ ఆ దుర్గకి మన ఇంటికి రావాల్సిన అవసరం ఏంటి? తను వస్తానని ఒప్పుకుందా? ఆ, వస్తుందమ్మా, తప్పకుండా వస్తుంది. దుర్గా ధైర్యవంతురాలు మాత్రమే కాదు, చాలా మానవత్వం గల మనిషి. ఎదుటి వాళ్ళ కష్టాలకు స్పందించే మనస్తత్వం. కాకపోతే నువ్వందుకు ఒప్పుకోవాలి. నేనా? నేనెందుకు ఒప్పుకోను మావయ్య? ఒప్పుకుంటాను. మన బాధ తీరిపోతుంది కదా. ఆహా, తీరిపోతుందమ్మా. మనమందరం బాగుంటాం. నువ్వు, కళ్యాణరాముడు, నా మనవరాలు, నేను అందరం సంతోషంగా నవ్వుతూ మనింట్లో మనం ఉంటామమ్మా. మనకు నచ్చింది తింటాం, మనకు నచ్చినట్టు ఉంటాం. అయితే మావయ్య, నేను ఆయనకి అన్నం కూర వండి పెట్టచ్చా? ఆ, ఆ, అంత అన్నం ఉప్పు కారంతో వండిన కూర వేసి ఆయనకి, నా బిడ్డకి తినిపించచ్చా? తినచ్చమ్మా, మనకు నచ్చినట్టు తినచ్చు. దుర్గ వస్తే అది మనిల్లైపోతుందమ్మా. మనం తిరిగి మనుషులమవుతాం. అలా అయితే నేను ఒప్పుకుంటాను మావయ్య. నా భర్త కోసం, నా కూతురు కోసం నేనేమైనా చేస్తాను. మావయ్య, మావయ్య, నేనొక్కసారి ఆ దుర్గని కలవచ్చా? ఆ దుర్గని ముట్టుకుని చూడొచ్చా? తనతో మాట్లాడచ్చా? అలాగేనమ్మా, కలవచ్చు. ఎందుకు కలవకూడదు? అడుగుతాను. నేను దుర్గతో మాట్లాడతాను. నువ్వు అడిగావని చెప్పి త్వరలోనే రమ్మంటాను. రమ్మనండి మావయ్య. తను నాలా ఉండడం ఆశ్చర్యంగా ఉంది. నేను తనని చూడలేను గాని తనని ముట్టుకుని మాట్లాడతాను. జానకి, అలా ఉండిపోయావేంటి? ఏమైంది? ఏం లేదండి, మన ఇంటి కష్టం తీర్చడానికి దుర్గమ్మ వస్తుందని మావయ్య చెప్పారు. అది గుర్తుకొచ్చింది ఇప్పుడు. దుర్గమ్మ? దుర్గమ్మ ఎవరు? ఓ, ఆ కనక దుర్గమ్మ. ఆ, అవునండి, ఆవిడొచ్చి మనల్ని కాపాడుతుంది. ఏమో జానకి, ఏ దేవుడు ఏ దేవత వచ్చినా నాకేం పర్వాలేదు. కానీ వచ్చి మనల్ని కాపాడాలి. మనల్ని ఈ కష్టాలన్నిటి నుంచి బయటపడేయాలి. పడేస్తుందండి, పడేస్తుంది. నన్ను క్షమించండి. మీ నోట్లో ఏదీ దాగదని మీతో మావయ్య గారు దుర్గ విషయం చెప్పదని మాట తీసుకున్నారు. మొదటిసారి మీ దగ్గర విషయం దాస్తున్నాను. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. పూజారి గారు, మా తమ్ముడు మురారి పేరిట అర్చన చేయండి. బాబు, మీ పేరు ద్వారక్ కదా? అవునండి, మీకెలా తెలుసు? మీ అమ్మగారి మురారి పేరు మీద రోజు పూజలు హోమాలు చేయిస్తున్నారు. అవునండి, మా తమ్ముడికి చాలా సీరియస్ హెల్త్ ఇష్యూ ఉంది. అందుకే పూజలు చేయిస్తుందమ్మా.
మురారికి బాగవ్వాలని మేము మొక్కుకుంటున్నాం. సరే బాబు, మురారి పేరుతో అర్చన చేస్తాను. మీరు 3 ప్రదక్షిణలు చేసి రండి. అలాగే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అయ్యగారు, దుర్గమ్మ ఇక్కడికి వస్తుందని రోజూ ఇదే గుడి చుట్టూ తిరుగుతున్నారు, కానీ ఆవిడ మాత్రం రావట్లేదు. ఏం చేస్తాం గోదావరి, మనకు ఆ దేవుడిచ్చిన గుడి ఇదొక్కటే. ఈ గుడిలోనే దుర్గ మనకు కనిపించింది. ఈ గుడి నుంచే మనం దుర్గని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఇప్పుడు ఈ గుడి నుంచే మన ఇంటికి తీసుకెళ్తాం. మరి దుర్గా ఇక్కడికి వస్తే కదా తీసుకెళ్లడానికి. వస్తుంది, తప్పకుండా వస్తుంది. కొడుకు కోసం పూజలు చేయించటానికైనా వస్తుంది. హ్మ్, ఇక్కడికొచ్చినా కొడుక్కి బాగయ్యేంత వరకు మనింటికి మాత్రం రాదు. హ్మ్, గోదావరి, నువ్వు పని చేయి. దుర్గతో నువ్వే చెప్పు, మా ఇంటికి నువ్వు అస్సలు రావద్దని. అయ్యో, నేనెందుకలా చెప్తానయ్య గారు? మరి నోరు మూసుకుని గమ్మున ఉండకుండా వ్యధవాపసకనాలని మాట్లాడతావేంటి? హ్మ్, అయినా మనం ఈ గుడి దగ్గర దుర్గ కోసం పడిగాపులు కాసే కంటే డైరెక్ట్ గా దుర్గింటికి వెళ్ళి రిక్వెస్ట్ చేయొచ్చు కదా. ఏ, నీకు బ్రెయిన్ గాని పోయిందా ఏంటి? ఇంటికెళ్ళి దుర్గని అడిగితే మనం ఏం అడుగుతున్నామో ఆ ఇంట్లో అందరికీ తెలియదా? తెలిస్తే ఆ ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? అసలే వాళ్ళ పెద్దబ్బాయి ద్వారక పోలీసు. మనం అడగగానే తన్ని తగలేస్తాడు. నువ్వు నీ వెధవ తెలివి పద. అమ్మా, ఇదిగోండి దేవుడి పుష్పం. ద్వారక, తల్లో పెట్టు. ఏంటి, చెవులకి జూకాలు పెట్టుకోలేదా? పెట్టుకున్నానే. మరి చెవుకి జూకాలేదేంటి? లేదా? ఓ, అరే లేదే. ద్వారక, ఇందాక గుళ్ళోకి వచ్చేటప్పుడు కూడా మిర్రర్లో చూసుకున్నాను, అప్పుడు కూడా ఉంది. అయితే ఇక్కడే అక్కడ పడిపోయి ఉంటుంది. బాబు, ఇందాక ప్రదక్షిణ చేశారు కదా, అక్కడెక్కడైనా పడిపోయిందేమో. త్వరగా వెళ్ళి వెతకండి. రా, వెతుకుదాం. అయ్యో అయ్యగారు, ఆ. ఇప్పుడే అనుకున్నామో లేదో ఇలా కనిపించేశారు. ఎవరు? దుర్గమ్మ పెద్ద కొడుకు ద్వారక, పోలీస్ ఆఫీసర్. అదిగో. ఏదో పోగొట్టుకున్నట్టున్నాడు. పద మాట్లాడదాం. పద. బాబు, ఏంటి వెతుకుతున్నారు? ఇందాక ప్రదక్షిణలు చేస్తుంటే మావిడ జూకు ఒకటి పడిపోయింది. దాని గురించే వెతుకుతున్నాం తాతగారు. తాతగారు, ఇదిగో ఇదేనా? అవును, ఇదే. ఆ, చాలా థ్యాంక్స్ తాతయ్య. ఎక్కడ దొరికింది? ఎక్కడ దొరికితే వెళ్ళమ్మా, నీ వస్తువు నీ దగ్గరికి చేరింది కదా. చాలా థ్యాంక్స్ తాతగారు. అమ్మాయికి ఎన్నో నెల? 7వ నెల. చక్కగా మీ అమ్మలాంటి పండంటి ఆడపిల్ల పుట్టాలి. మీకు అమ్మగారు తెలుసా? తెలుసు, మీ అందరి గురించి తెలుసు. ఎలా తెలుసు? అంటే మేమేం మీ అమ్మగారిని ఏ హెల్ప్ అడగలేదండి. అడిగినా నేనేం అడగలేదు. ఇదిగో ఈయనే అడిగాడు. నాకు ఈయనకి ఏ సంబంధం లేదు. నన్నేం చేయకండి. కావాలంటే ఈయన్ని తీసుకెళ్ళిపోండి. ఏంటండి మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. అదేం లేదులే బాబు, మీ అమ్మగారు ఈ గుడికి ఎప్పుడూ వస్తూ ఉంటారు, మేము వస్తుంటాం. ఆమె గుడికి వచ్చిన ప్రతిసారి
ఎవరికో ఒకరికి ఏదో ఒక సాయం చేస్తూనే ఉంటారు. అది చూసి మీ అమ్మ ఎంత మంచిదో తెలుసుకున్నాము. ఒకసారి ఇలాగే నేను కూడా డబ్బు పారేసుకుంటే మీ అమ్మగారే తీసుకొచ్చి నాకు అప్పగించారు. అలా పరిచయం బాబు. కానీ తను మీరేదో మా అమ్మగారిని హెల్ప్ అడిగారని చెప్తుంది. అవును బాబు, అడిగాను. మీ అమ్మగారు లెక్చరరట కదా, ఎవరికైనా సరే బాగా పాఠాలు చెప్పి దారిలో పెట్టగలరట కదా. అందుకే మా ఇంట్లో పిల్లలు దారి తప్పిపోతుంటే వాళ్ళకి హోమ్ ట్యూషన్స్ చెప్పి దారిలో పెట్టమని అడిగాను. ఓ అదా. కానీ మా అమ్మ ఇప్పుడు ట్యూషన్ చెప్పే పరిస్థితిలో లేదు. తను కూడా అదే చెప్పింది బాబు. కానీ మా ఆశ మాకుంటుంది కదా. ఓకే సార్, మా తమ్ముడు హెల్త్ కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది. అది క్లియర్ అయితే మా అమ్మ మీకు సాయం చేసే అవకాశం ఉంది. సరే బాబు, మీ తమ్ముడికి త్వరగా ఆరోగ్యం బాగవ్వాలని నేను కూడా ఆ దేవుణ్ణి కోరుకుంటాను. వస్తాను బాబు. ఓకే. పద. గోదావరి, నీకు అస్సలు బుద్ధి లేదు. నేనేం చేశాను? మీరే కదా నాకు మీ అమ్మ తెలుసు అని అంతా ఆయనకు చెప్పేశాడు. అంతా చెప్పేశానా? మొద్దు మొద్దు, మీ అమ్మ తెలుసు అని అనగానే నీకెందుకంత కంగారు, ఎందుకంత భయం? ఏమో, అతను పోలీస్ కదా, ఎక్కడ నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతాడనే కంగారులో నాకే సంబంధం లేదని చెప్పేశాను. చెప్పేశావా? అంటే అతను నన్ను పట్టుకుపోయినా పర్వాలేదా? మళ్ళీ ఇంకోసారి ఇలా చేసావంటే నీ చేత కారు రివర్స్లో డ్రైవ్ చేస్తాను. పద. అత్తయ్య, మురారి బావ కోసం మనం ఎన్ని పూజలు హోమాలు చేయిస్తున్నాం. ఇవన్నీ ఫలించి మురారి బావకి బాగైతే సువర్ణ మురారి బావని తీసుకుపోతుంది కదత్తయ్య. మాట తీసుకుంది కదమ్మా, తీసుకెళ్ళిపోతుంది. అంటే మనమిప్పుడు మురారి బావ దూరమైపోతాడేమోనని బాధపడుతున్నాము. అప్పుడు దూరమైపోయాడని బాధపడతాం, అంతే కదా? ఎలాగైనా మనం బాధపడుతూనే ఉంటాము. లేదత్తయ్య, మురారి బావ మన నుంచి దూరం అవ్వకూడదు. దూరమైతే నువ్వెంత బాధపడతావో అంతకంటే ఎక్కువ మురారి బావ బాధపడతాడు. ద్వారక బావ కూడా బాధపడతాడు. అందుకే నువ్వే ఏదో ఒకటి చేసి మురారి బావ మనతో ఉండేలా చేయి. దేవుడేం రాశాడో అదే జరుగుతుంది మయూరి. మౌయ్య, దుర్గ ఫోన్ ఎత్తుతుందా? నాతో మాట్లాడుతుందా? నీ కష్టం తీర్చాలని దేవుడు నిర్ణయించాడో లేదో ఆయనకే ఎరుకమ్మా. దుర్గకు ఫోన్ చేసి మాట్లాడాలి. గోదావరి, ముందు దుర్గకు ఫోన్ చెయ్యి. సరే, నేను ఫోన్ మాట్లాడతాను, నువ్వు వెళ్ళి టిఫిన్ చెయ్యి. వెళ్ళు. హలో. అమ్మా దుర్గమ్మ. ఏమండి, నేను నా నిర్ణయం ఏంటో ఆల్రెడీ మీకు చెప్పేశాను. అయినా మీరెందుకు నాకు ఫోన్ చేస్తున్నారు? నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? అమ్మమ్మ, ఒక్క నిమిషం తల్లి, నేను చెప్పేది ఒక్క నిమిషం విను తల్లి. చెప్పండి. ఇప్పుడు నువ్వేమీ అనుకోకుండా ఒకసారి, ఒకే ఒక్కసారి మా గెస్ట్ హౌస్కి రాగలవా తల్లి? అరే, ఏంటండి ఇది? నాకు కుదరదు అని చెప్పేశాక మళ్ళీ మిమ్మల్ని కలవడానికి రమ్మంటారేంటి? అమ్మా అమ్మ, నిన్నిలా ఇబ్బంది పెట్టడం తప్పేనమ్మా, కాదమ్మా. కానీ ఒక్కసారి తల్లి, ఇదే చివరిసారి. నువ్వు ఒక్కసారి ఇక్కడికి వచ్చావంటే నీతో కాసేపు మాట్లాడతాను. నేను చెప్పేదంతా వినేశాక ఆ తర్వాత నీ ఇష్టం అమ్మా. నువ్వేం చేయాలనుకుంటున్నావో అదే చెయ్యి, నిన్నేం అడ్డుకోను. కానీ
ఒక్కసారి మాత్రం ఇక్కడికి రామ్మా, దయచేసి రామ్మా. మీరు నన్ను నిస్సహాయ స్థితిలో పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. ప్లీజ్ అమ్మా, ఒక్క అరగంట టైం ఇవ్వమ్మా. టైం? నా టైం బాగుందో లేదో నాకే తెలియడం లేదు. నేను మీకు టైం ఇవ్వాలా? జానకి నీ గురించి చెప్పానమ్మా. తను నిన్నొక్కసారి కలవాలని ఆశపడుతోంది. ఒక్కసారి రామ్మా. రామ్మా. సరేనండి, వస్తున్నాను. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. గోదావరి, దుర్గ వస్తుందట. ఈ విషయం జానకి చెప్తాం పద పద. ఇదిగో మీ ఎదురుగానే దుర్గా గారున్నారు. నేనలా మారితే ఎలా ఉంటుందో చూడాలనిపించింది దుర్గా. అవును, నువ్వు అచ్చం నాలాగే ఉన్నావు. మొదటిసారి నా చీకటి ప్రపంచంలో నా ధైర్యాన్ని చూస్తున్నాను.